ఒక అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అని అంటే మీరు ఏం చూస్ చేసుకుంటారు, ఎలాంటి వాడు కావాలనుకుంటారు? పెద్ద క్వశ్చనే, లాస్ట్ క్వశ్చన్ అన్నారు కానీ అందుకే ఎప్పుడైనా క్లైమాక్స్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి కదా, అందుకే. అంటే ఇప్పుడున్న జనరేషన్కి నేను అస్సలు మ్యాచ్ అయ్యేదని కాదు. యూజువల్లీ నాది ఎలా అంటే టిపికల్ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ. ఇప్పుడు ఈ జెన్జీది అస్సలు అవ్వదు. ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే బయట జనరేషన్లో కూడా నువ్వెంత అంటే నేనెంత, నీకేం తక్కువ అంటే నాకేం తక్కువ, ఇద్దరు ఒక కాంప్రమైజేషన్ ఏమంటారు ఆ పాయింట్ లేదు. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నీ కింద నేను ఎందుకు ఉండాలి అన్నది చాలా ఎక్కువైపోయి ఈ బ్రేకప్స్ డివోర్స్లు చూసుకుంటే అసలు చాలా భయం అవుతుంది. మ్యారేజ్ వద్దనుకుంటున్నా ఏంటి? లేదమ్మా, నాకు కావాలి. నేను అలాంటి స్టేట్మెంట్లు ఏమి ఇవ్వను. నేను కావాలి, నాకు మంచి ఫ్యామిలీ కావాలి. చూస్ చేసుకునే పర్సన్లో నేను ఇండస్ట్రీలోకి ఉన్నాను కాబట్టి అవన్నీ అర్థం చేసుకోవాలి అంటే చాలా బ్రాడ్ మైండెడ్ ఉండాలి. ఆ నమ్మకము, ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, కమ్యూనికేషన్ ఉండాలి. ఏదన్నా ముందు నా బెస్ట్ ఫ్రెండ్ తనై ఉండాలి, తన బెస్ట్ ఫ్రెండ్ నేనై ఉండాలి. ఏదన్నా ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది ఏది అని అంటే తినికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో అన్న దాని నుంచి తినకి చెప్తే నాకు సొల్యూషన్ వస్తుంది అన్న స్టేట్లో ఉంటే బాగుంటుంది. That's all I'm looking for. Transparency, loyalty and communication.